ఇంటర్లో 463 మార్కులు సాధించిన వెంకట చైతన్యను అభినందించిన డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్. సదాశివపేట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో ఎంఈసీ 963 మార్కులు సాధించిన వెంకట చైతన్యను శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, విద్యార్థి తండ్రి ఎన్పిఆర్డి మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం విద్యార్థిని అభినందిస్తూ ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో నుంచి కష్టపడి ప్రభుత్వ గురుకులాలు చదివిన ఈ విద్యార్థి మంచి మార్కులు సాధించడం అభినందనీయమని, ప్రభుత్వం గనక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తే ఇలాంటి మరెందరో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశాలు కల్పించినట్టు అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు, గురుకుల విద్యా సంస్థలలో సరైన వసతులు, అధ్యాపకులను కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్య అందే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్తో పాటు విద్యార్థి తండ్రి శ్రీశైలం, డివైఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో ఎంఈసీలో 1000 మార్కులకు గాను 962 మార్కులు సాధించి ఈరోజు టెబ్రీలోనే ఫస్ట్ వచ్చినటువంటి వెంకట చైతన్యకు ఈరోజు మేము సన్మానం చేయడం జరుగుతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క బుక్ కొనకుండా ఈరోజు నిజాయితీగా చదివి ఈరోజు ఇన్ని మార్కులు సాధించుకున్నటువంటి ఈ యొక్క విద్యార్థికి మేము అభినందిస్తున్నాం. ఈయన ఇదే విధంగా మున్ముందు కూడా మంచి విద్యావేత్తగా మంచి స్థానంలో ఉండాలని చెప్పి డివైఎఫ్గా భావిస్తున్నాం. ఈరోజు కార్పొరేట్ చైతన్య, నారాయణ, అదేవిధంగా మిగతా కార్పొరేట్ కాలేజీల్లో ఈరోజు లక్షలు రోజు ఈరోజు విద్యార్థులను చదివిస్తున్నారు. కానీ ఏ ఒక్క రూపాయి పెట్టకుండా ఈరోజు ₹1 ఖర్చు లేకుండా గవర్నమెంట్ టెంబరీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్లో 10కు 10 వచ్చినాయి. ఇంటర్మీడియట్లో 1000కి 962 మార్కులు సాధించడం అంటే ఆషామాషి కాదు. ఈరోజు ఈ విషయం తెలియక చాలామంది ప్రజలు, చాలామంది తల్లిదండ్రులు చైతన్య, నారాయణ అలాంటి విద్యా సంస్థలు తమ కొడుకులను, తమ పిల్లలను చదివించి ఈరోజు వాళ్ళ యొక్క పిల్లల్ని ఈరోజు వాళ్ళ కుటుంబాలకు దూరం చేసుకుంటున్నారు. విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన ఫీజుల దోపిడీ, దీనికి వ్యతిరేకం అని చెప్పి ఈరోజు మేము ఈ విధంగా మార్కులు సాధిస్తున్నాం. కాబట్టి మీ యొక్క పిల్లలను, విద్యార్థులను కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే గవర్నమెంట్ స్కూళ్ళను మనం ప్రోత్సహించాలి, గవర్నమెంట్ కళాశాలను మనం ప్రోత్సహించాలి, ప్రభుత్వాలపైన మనం ఒత్తిడి చేయాలి. ఆ రకమైన వ్యవస్థను తీసుకురావడం కోసం డివైఎఫ్ఐ రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.